అందరు మోకరించి కళ్ళు మూసుకొని చేతులు జోడించి దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా ప్రభువా, పరిశుద్ధమైన దేవా, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో చిన్నబిడ్డగా తండ్రి మీ సన్నిధిలో చేరి రావడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు ఎంతో వందనం చెల్లించుకుంటున్నాం. ప్రేమల మా ప్రభువా తండ్రి, ఈ సమయాన్ని మీరు దీవించి మరి మీ సన్నిధిలో గడిపే సమయం మేలుకరంగా చేయమని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం. ప్రేమల మా ప్రభువా, మరి చిన్న బిడ్డలందరితో కూడా తండ్రి మీకు వాక్యం ద్వారా సంధించడానికి ప్రభావ మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నీకెంతో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. బిడ్డలందరూ మీరు దర్శించి ప్రభావ మరి వారితో మాట్లాడి వారు మీ సన్నిధిలో మరి నీ అందరి భయభక్తులు కలిగి ఎటుదో నేర్చుకునేలాగున తండ్రి మీ సహాయంలో కోరుకుంటున్నాం. ప్రభావ తండ్రి తమ బాల్య దినంలోనే సృష్టికర్తమైన నేను స్మరించుకునేలాగున మీ కృపను కోరుకుంటున్నాం. ప్రభావ మీరు ఇచ్చిన ఇక శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనములు. నీ వాక్యములు దయచేసి వీళ్ళందరితో మీరు మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం. ఐగులను మమ్మల్ని తండ్రి మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని శుద్ధీకరించి పవిత్రపరిచి తండ్రి మీ సన్నిధిలో తండ్రి మీరు వాడుకుంటూ యోగ్యమైన పాత్రలుగా చేసి నీ వాక్యమును తండ్రి మీరు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం. సమయం అంతా దీవెనకరంగా చేయమని నీ నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
దేవునికి స్తోತ್ರ. అందరు బాగున్నారా? ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ఈ సమయంలో ಈ ಸಮಯದಲ್ಲಿ బైబిల్లో నుంచి ಬೈಬಲ್ನಿಂದ ఒక కథ మనం నేర్చుకుందాం. ಒಂದು ಕಥೆಯನ್ನು ಕಲಿತುಕೊಳ್ಳೋಣ. మీకు అందరికి ఇష్టమేనా? ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಇಷ್ಟನಾ? సంతోషంగా ఉన్నారా? ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಸಂತೋಷವಾಗಿದ್ದೀರಾ? మీ బైబిల్ మీ దగ్గర పెట్టుకొని ನಿಮ್ಮ ಬೈಬಲನ್ನು ನಿಮ್ಮ ಹತ್ರ ಇಟ್ಕೊಂಡು మీరందరూ వచ్చి కూర్చున్నట్లయితే ನೀವೆಲ್ಲರೂ ಬಂದು ಕೂತ್ಕೊಳ್ಳೋದು ಹಾಗೆ ಆದರೆ మనం ఒక కథ నేర్చుకుందాం. ನಾವು ಒಂದು ಕಥೆಯನ್ನು ಕಲಿತುಕೊಳ್ಳೋಣ. మోషే గురించి మీకు చాలా మందికి తెలుసు కదా. ಮೋಶೆಯ ಕುರಿತು ನಿಮಗೆ ತುಂಬ ಜನಕ್ಕೆ ಗೊತ್ತಿದೆಯಲ್ಲ. మోషే యొక్క జీవిత చరిత్రను మనం నేర్చుకుందాం. ಮೋಶೆಯ ಜೀವಿತ ಚರಿತ್ರೆಯನ್ನು ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳೋಣ. మోషే ఒక గొప్ప నాయకుడు. పూర్వకాలದಲ್ಲಿ ఐగుప్తు ದೇಶದಲ್ಲಿ ఇశ్రాయేలీలు ಇಸ್ರಾಯೇಲರು బానిసలుగా ఉండేవారు. దాసత్వದಲ್ಲಿ ಇದ್ದರು. మన భారతదేశం కూడా ನಮ್ಮ ಭಾರತ ದೇಶ ಕೂಡ చాలా దినాలు ತುಂಬ ದಿನಗಳಿಂದ బ్రిటిష్ వాళ్ళ చేతిలో బానిసత్వంలో ఉన్నారు. ಬ್ರಿಟಿಷರ ಕೈಯಲ್ಲಿ ದಾಸತ್ವದೊಳಗಿದ್ದರು. బానిసత్వం నుంచి విడిపించబడాలంటే ದಾಸತ್ವದೊಳಗಿಂದ ಬಿಡಿಸಬೇಕೆ ಅವ್ರನ್ನಂದ್ರೆ దాని గురించి ఎవరో ఒకరు ప్రయాసపడాలి. ಅದಕ್ಕೋಸ್ಕರ ಯಾರೋ ಒಬ್ಬರು ಕಷ್ಟಪಡಬೇಕು. మనం మామూలుగా ఏమంటామంటే ನಾವು సహజವಾಗಿ ಏನಂತೀವಿ ಅಂದರೆ గాంధీ ద్వారా మనకు ఇండిపెండెన్స్ వచ్చింది అని అంటాం. ಗಾಂಧಿ ತಾತನ ಮುಖಾಂತರ ನಮಗೆ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಬಂತು ಅಂದ್ಕೊಳ್ತೀವಿ ನಾವು. దాని గురించి చాలా మంది ప్రయాసపడ్డారు. ಅದಕ್ಕೋಸ್ಕರ ತುಂಬಾ ಜನನೇ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದಾರೆ. అనేకులు తమ ప్రాణాన్ని కోల్పోయారు. ಅನೇಕರು ತಮ್ಮ ಪ್ರಾಣವನ್ನೇ ತ್ಯಜಿಸಿದ್ದಾರೆ. ఎంతో మంది ప్రయాసపడటం ద్వారా ಎಷ್ಟೋ ಜನ ಕಷ್ಟಪಡುವುದರ ಮುಖಾಂತರ ఈనాడు మనకు స్వాతంత్రం వచ్చింది. ಈ ದಿನ ನಮಗೆ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಿಕ್ಕಿದೆ. మనం అందరం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం. ನಾವೆಲ್ಲರೂ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನಾಚರಣೆಯನ್ನು ಆಚರಿಸ್ತಿದ್ದೀವಲ್ವಾ? ఆ విధంగానే ಅದೇ ರೀತಿಯಾಗಿ ఇశ్రాయేల్ ప్రజల కొరకు ಇಸ್ರಾಯೇಲರ ಜನಕ್ಕೋಸ್ಕರ వారికి ఇండిపెండెన్స్ రావడం కోసము ಅವರಿಗೆ ಸ್ವತಂತ್ರ ಬರೋದಕ್ಕಾಗಿ ದೇವರು మోషే అనే వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ಮೋಶೆ ಎಂಬ ಆತನನ್ನು ಏರ್ಪಾಡು ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. ఆ ದಿನಗಳಲ್ಲಿ ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశದಲ್ಲಿ బానిసలుగా ఉన్నారు, దాసత్వದೊಳಗಿದ್ದರು. ఎందుకంటే ಯಾಕೆಂದರೆ వారు బానిసలుగా ఉండడానికి ముందుగా ಅವರು దాసత్వದೊಳಗಿರುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ఆ దేశాన్ని యోసేపు అనే వ్యక్తి పరిపాలన చేసేవాడు. ಆ ದೇಶವನ್ನು ಯೋಸೇಫನು ಎಂಬ ವ್ಯಕ್ತಿ ಆ ರಾಜ್ಯವನ್ನು ಆಳುತ್ತಿದ್ದನು. ಯೋಸೇಫನ ದಿನಗಳಲ್ಲಿ కరువు వచ్చింది, క్షామకాಲ ಬಂದಿತ್ತು. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ಆಗ ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜರೆಲ್ಲರೂ ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ಐಗುಪ್ತ ದೇಶಕ್ಕೆ ಹೋದರು. కొంతకాలం అయిన తర్వాత ಸ್ವಲ್ಪ ಕಾಲವಾದ ಮೇಲೆ యోసేపు చనిపోయాడు. ಯೋಸೇಫನು ಸತ್ತು ಹೋದನು. యోసేపు అంటే ఎవరో తెలియని రాజు ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. ಯೋಸೇಫ್ ಅಂದ್ರೆ ಯಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ರಾಜನು ಆ ರಾಜ್ಯವನ್ನು ಆಳುತ್ತಿದ್ದನು. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలను చూస్తే, ಇಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳನ್ನು ನೋಡ್ತಿದ್ರೆ వాళ్ళ వంశము చాలా అభివృద్ధి చెందుతా ఉంది. ಅವರ ವಂಶವು ತುಂಬಾನೇ ಅಭಿವೃದ್ಧಿ, వాళ్ళ జనాభా ఎక్కువగా ఉంది, ಅವರ ಜನಸಂಖ್ಯೆ ತುಂಬಾ ಜಾಸ್ತಿ ಇದೆ. ఐగుప్తు దేశాల కంటే వీళ్ళు బాగా పెరిగిపోతా ఉన్నారు. ಐಗುಪ್ತ ದೇಶಕ್ಕಿಂತಲೂ ಹೆಚ್ಚಾಗಿ ಇವರು ಬೆಳೆದು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి రాజు అంటున్నాడు, ಆದ್ರಿಂದ ರಾಜ ಅಂತಿದ್ದಾನೆ, ಈ ಪ್ರಜೆಗಳು ఒకవేళ మాకు విరోధంగా తయారవుతారేమో, ನಮಗೆ ವಿರೋಧವಾಗಿ ಅವರು వేరే దేశస్తులు వచ్చి మా మీదకి యుద్ధం చేస్తే, ಬೇರೆ ದೇಶದವರು ಬಂದು ನಮ್ಮ ದೇಶದ ಮೇಲೆ ಯುದ್ಧ ಮಾಡಿದ್ರೆ వాళ్ళు జత అయిపోతారేమో, ಅವರು ಜೊತೆ ಆಗುತ್ತಾರೇನೋ, మమ్మల్ని వాళ్ళు ఓడిస్తారేమో, ನಮ್ಮನ್ನು ಅವರು ಸೋಲಿಸುತ್ತಾರೇನೋ. కాబట్టి వీళ్ళందరినీ మా అండర్లో పెట్టేసుకోవాలి, ಇವರೆಲ್ಲರನ್ನು ನಮ್ಮ ಅಧೀನದಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಬೇಕು, వీళ్ళ జనసంఖ్యను తగ్గించేసేయాలి, ಇವರ ಜನಸಂಖ್ಯೆಯನ್ನು ಕಡಿಮೆ ಮಾಡಬೇಕು. కాబట్టి నేను ఏదో ఒక ప్లాన్ చేయాలని అనుకున్నాడు. ಹಾಗಾಗಿ ನಾವು ಯಾವುದೋ ಒಂದು ಪ್ಲಾನ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಂತಿದ್ರು. అప్పుడు ఏం చేశాడంటే, ಆಗ ಏನ್ ಮಾಡಿದಾನಂದ್ರೆ ఇద్దరు మంత్రసాలను పిలిచాడంట. ಇಬ್ಬರು ಸೂಲಗಿತ್ತಿಯರನ್ನು ಕರೆದರು. వాళ్ళతో చెప్పాడు, ಅವರಿಗೆ ಹೇಳಿದ್ರು, మీరు ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి ನೀವು ಇಸ್ರಾಯೇಲ್ ಜನರ ಹತ್ತಿರಕ್ಕೆ ಹೋಗಿ మగపిల్ల వాడు పుట్టడం చూసినప్పుడు ಗಂಡು ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿದಾಗ వాడిని చంపేసేయాలి, ಅವರನ್ನು ಸಾಯಿಸಿಬಿಡ್ಬೇಕು. ఆడపిల్ల పుడితే బతుకునివ్వాలి. ಹೆಣ್ಮಗು ಹುಟ್ಟಿದ್ರೆ ಬದುಕಲಿಕ್ಕೆ ಬಿಡಬೇಕು. అయితే ఈ మంత్రసానులు ಆದ್ರೆ ಈ ಸೂಲಗಿತ್ತಿಯರು మగపిల్లవాడిని చంపలేదు, ಗಂಡು ಮಕ್ಕಳನ್ನು ಸಾಯಿಸಲಿಲ್ಲ. అప్పుడు ఫరో వాళ్ళని పిలిచి
ಆಗ ಫರೋನನು ಕರೆದು ఆ మంత్రసాలను అడిగాడు, ಆ ಮಂತ್ರಸಾನಿಯನ್ನು ಕರೆದು ఎందుకు మీరు ఓ పిల్లవాడిని బ్రతికినిచ్చారు? ಯಾಕೆ ನೀವು ಗಂಡು ಮಕ್ಕಳನ್ನು ಬದುಕಲಿಕ್ಕೆ ಬಿಟ್ರಿ? అప్పుడు వారు అన్నారు, ಆಗ ಅವರಂದ್ರು ఇశ్రాయేల్ ప్రజలు ಇಸ್ರಾಯೇಲರ ಪ್ರಜರು ఐగుప్తు లాంటి వాళ్ళు కాదు, ಐಗುಪ್ತರಂತವರು ಅಲ್ಲ, వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు. ಅವರು ತುಂಬಾ ಚುರುಕಾದಂತ ವ್ಯಕ್ತಿ. మేము వెళ్ళేటప్పటికే వాళ్ళు జన్మనిచ్చేసేవాళ్ళు ನಾವು ಹೋಗೋಷ್ಟರಲ್ಲಿ ಅವರು ಹೆರಿಗೆ ಆಗ್ತಾ ಇದ್ರು అని వాళ్ళు ప్రత్యుత్తరం ఇచ్చారు. ಎಂದು ಅವರು ಉತ್ತರ ಕೊಡ್ತಿದ್ರು. ఎందుకు అలా చెప్పారంటే ಯಾಕಾತರ ಹೇಳಿದ್ರಂದ್ರೆ వాళ్ళు దేవునికి ఎంతో భయపడినారు. ಅವರು ದೇವರಿಗೆ ಎಷ್ಟೋ ಎದುರುತ್ತಿದ್ರು. ఇశ్రాయేల్ ప్రజలకు మేము ఆ విధంగా చేస్తే ನಾವು ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಿಗೆ ಆತರ ಮಾಡಿದ್ರೆ దేవుడు మాకు శిక్ష విధిస్తాడేమో ದೇವರು ನಮ್ಮನ್ನು ಶಿಕ್ಷಿಸ್ತಾನೇನೋ అని వాళ్ళు రాజు యొక్క మాటను కూడా అవిధేయత చూపించారు. ಹಾಗಾಗಿ ಅವರು ರಾಜರ ಮಾತಿಗೂ ಸಹ ಅವರು ಅವಿಧೇಯತೆಯನ್ನು ತೋರಿಸಿದ್ರು. అయితే వాళ్ళు దేవునికి భయపడడం ద్వారా ಆದ್ರೆ ಅವರು ದೇವರಿಗೆ ಹೆದರೋದರ ಮುಖಾಂತರ దేవుడు వాళ్ళని ఎంతగానో దీవించాడు. ದೇವರು ಅವರನ್ನು ಎಷ್ಟಾಗಿ ಆಶೀರ್ವದಿಸಿದರು. ఆ తర్వాత ಆಮೇಲೆ ఐగుప్తు రాజు ಐಗುಪ್ತ ರಾಜನು ఈ ప్లాన్ నాకు పనిచేయలేదు, ಈ ಪ್ಲಾನ್ ಕೆಲಸ ಮಾಡಲಿಲ್ಲ, నేను ఇంకో ప్లాన్ వేస్తాను. ಇನ್ನೊಂದು ಪ್ಲಾನ್ ಹಾಕ್ತೀನಿ ನಾನು. మా దేశంలో ఒక పెద్ద నది ఉంది, ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಒಂದು ದೊಡ್ಡ ನದಿ ఆ ಇದೆ. నదిలో పడ్డారంటే ಆ ನದಿಯಲ್ಲಿ ಬಿದ್ರು ಅಂದ್ರೆ ఎవరు బతకడానికి వీల్లేదు. ಯಾರು ಬದುಕಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. కాబట్టి ಆದುದರಿಂದ పుట్టిన మగపిల్ల వాళ్ళందరినీ తీసుకెళ్ళి ಹುಟ್ಟಿದಂತ ಗಂಡು ಮಕ್ಕಳೆಲ್ಲನೂ ತೆಗೆದುಕೊಂಡೋಗಿ అందులో పడేయాలని ఆజ్ఞాపించాడు. ಅದ್ರಲ್ಲಿ ಹಾಕ್ಬೇಕು ಎಂದೇಳಿ ರಾಜ ಆಜ್ಞೆ ಕೊಟ್ಟನು. అసలే చిన్నపిల్లలు, ಮೊದಲೇ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು, ఇంకా అందులో పడేసే బతుకుతారా? ಅದ್ರಲ್ಲಿ ಹಾಕಿದ್ರೆ ಅವರು ಬದುಕ್ತಾರಾ? కొంచెం పెద్దవాళ్ళు అయితే ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡವರಾದ್ರೆ ఏమైనా స్విమ్మింగ్ చేయగలరు. ಏನಾದ್ರೂ ಈಜೊಡಿಬಹುದು. పుట్టిన పిల్లలు చేస్తారా? ಹುಟ್ಟಿದ ಮಕ್ಕಳು ಮಾಡ್ತಾರಾ? చేయరు కదా. ಇಲ್ಲ ಅಲ್ಲ. కాబట్టి ఆ ప్లాన్ బాగుంటుంది అనుకున్నాడు. ಆದ್ರಿಂದ ಆ ಪ್ಲಾನ್ ಚೆನ್ನಾಗಿದೆ ಅನ್ಕೊಂಡು చక్కగా ఆ ప్లాన్ ఉపయోగిస్తున్నాడు. ನೀಟಾಗಿ ಆ ಪ್ಲಾನ್ ಅನ್ನು ಉಪಯೋಗಿಸ್ತಿದ್ದಾರೆ. అయితే ఆ దినాల్లో ಆದ್ರೆ ಆ ದಿನಗಳಲ್ಲಿ ఒక లేవి వంశస్థుడు ಒಬ್ಬ ಲೇವಿ ವಂಶಸ್ಥನು వెళ్ళి ಹೋಗಿ అదే వంశానికి చెందిన ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ಅದೇ ವಂಶಕ್ಕೆ ಸೇರಿದಂತ ಒಬ್ಬ ಸ್ತ್ರೀಯನ್ನು ವಿವಾಹವಾದನು. వారికి ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు. ಅವರಿಗೊಬ್ಬ ಚಿಕ್ಕ ಮಗು ಜನಿಸಿದನು. ఆ పుట్టిన పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడంట. ಆ ಹುಟ್ಟಿದಂತ ಮಗನು ತುಂಬಾ ಸುಂದರವಾಗಿದ್ದಂತೆ. ఆ పిల్లవాడిని చూస్తే వాళ్ళకి ఆ నదిలో పడేయాలని చేతులు రాలేదు. ಆ ಮಗುವನ್ನು ನೋಡಿದ್ರೆ ಆ ನದಿಯಲ್ಲಿ ಹಾಕ್ಲಿಕ್ಕೆ ಅವ್ರಿಗೆ ಕೈನೇ ಬರ್ತಾ ಇಲ್ಲ. కాబట్టి పిల్లవాడిని మేము ఎలాగైనా కాపాడాలి. ಆದ್ರಿಂದ ಆ ಮಗುವನ್ನು ఏ ರೀತಿಯಾದ್ರೂ ನಾವು ಕಾಪಾಡಲೇಬೇಕು ಅಂದ್ಕೊಂಡು నైల్ నదిలో మేము పడవేయము, ನೈಲ್ ನದಿಯಲ್ಲಿ ನಾವು ಹಾಕೋದಿಲ್ಲ అని ఆ పిల్లవాడిని వాళ్ళు దాచిపెట్టేశారు. ಹಂಗ ಅಂದ್ಕೊಂಡು ಆ ಮಗುವನ್ನು ಬಚ್ಚಿಟ್ರು. ఎంతకాలం దాస్తారు? ಎಷ್ಟು ಕಾಲವರೆಗೂ ಬಚ್ಚಿಡ್ತಾರೆ ಅವರು? పుట్టిన పిల్లలు ಹುಟ್ಟಿದಂತ ఏం ಮಕ್ಕಳು చేస్తారు? ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ఏం చేస్తారు చెప్పండి? ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಹೇಳಿ? ఏడుస్తారు కదా. ಅಳ್ತಾರಲ್ವಾ? వాళ్ళు ఏడ్చినప్పుడు ಅವ್ರ ಅರ್ಥ ಆಗಲ್ಲ. పక్కన వాళ్ళందరికీ తెలిసిపోతుంది, ಪಕ್ಕದಲ್ಲಿರೋರೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಾಗ್ಬಿಡುತ್ತೆ, ఓ వీని ఇంట్లో చిన్న పిల్లవాడు ఉన్నాడు. ಇವ್ರ ಮನೆಯಲ್ಲಿ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಇದೆ. కాబట్టి వాళ్ళందరూ తీసుకెళ్ళి రాజుకి చెప్తారేమో. ಹಾಗಾಗಿ ಅವರೆಲ್ಲರೂ ತಗೊಂಡೋಗಿ ರಾಜನ್ಗೆ ಹೇಳ್ತಾರೇನು. రాజు చెప్తే రాజు వీళ్ళకి శిక్ష విధిస్తాడు. ರಾಜನ್ಗೆ ಹೇಳಿದ್ರೆ ರಾಜ ಶಿಕ್ಷೆಯನ್ನು ಕೊಡ್ತಾನೆ. అయినా కానీ ಆದ್ರೂ ಸಹ వాళ్ళు ఎంత భద్రంగా 3 నెలలు దాచిపెట్టారు. ಎಷ್ಟೋ ಭದ್ರವಾಗಿ 3 ತಿಂಗಳು ಬಚ್ಚಿಟ್ಟಿದ್ರು. 3 నెలలు అయిపోయిన తర్వాత 3 ತಿಂಗಳು ಆದ ನಂತರ గట్టి గట్టిగా ఏడుస్తున్నాడంట. ತುಂಬಾ ಜೋರಾಗಿ ಅಳ್ತಿದ್ದಾನಂತೆ. ఇంక వాళ్ళకి దాచిపెట్టడం కష్టమైపోయింది. ಅವರು ಆ ಮಗುವನ್ನು ಬಚ್ಚಿಡೋದಕ್ಕೆ ತುಂಬಾ ಕಷ್ಟವಾಯಿತು. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ಆಗ ಅವ್ರ ತಾಯಿ ಏನ್ ಮಾಡಿದ್ದಂದ್ರೆ ఒక చిన్న బాక్స్ తీసుకుంది. ಒಂದು ಚಿಕ್ಕ ಬುಟ್ಟಿಯನ್ನು ತಗೊಂಡು ఆ బాక్స్ లో చక్కగా ప్యాక్ చేసేసింది. ಆ ಬುಟ್ಟಿನಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಮಲಗುವಂತ ಹಾಸಿಗೆಯನ್ನು ಸುತ್ತಿದ್ರು. ఆ పిల్లవాడు అందులో పడుకోబెట్టింది. ಆ ಮಗುವನ್ನು ಅದರಲ್ಲಿ ಮಲಗಿಸಿದ್ರು. ఆ పైన అంతా కూడా కీలు పూసింది. ಮೇಲೆಲ್ಲ ಅದರ ಮೇಲೆ ನೀರು ಹೋಗದ ಹಾಗೆ ಹಚ್ಚಿದ್ರು. ఇంకా అందులో ఒక్క చుక్క కూడా నీళ్ళు వెళ్ళవు. ಆ ಬುಟ್ಟಿಯೊಳಗೆ ಒಂದು ಹನಿ ಕೂಡ ನೀರು ಹೋಗೋದಿಲ್ಲ. ఇంకా ఆ బాక్స్ తీసుకొని ಆ ಬುಟ್ಟಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು నైల్ దగ్గరికి వెళ్ళింది. ನೈಲ್ ನದಿ ಹತ್ರ ಹೋದ್ರು. ఆ బాక్స్ అక్కడ పెట్టేసింది. ಆ ಬುಟ್ಟಿಯನ್ನು ಅಲ್ಲಿ ಇಟ್ಬಿಟ್ರು. అయితే ಆದ್ರೆ ఈ చిన్న పిల్లవాడికి ಈ ಚಿಕ್ಕ ಮಗುವಿಗೆ ఒక అక్క ఉందంట. ಒಬ್ಬ ಅಕ್ಕ ಇದ್ದಾಳಂತೆ. ఆ అక్కకు వాళ్ళ తమ్ముడు అంటే చాలా ఇష్టం. ಆ ಅಕ್ಕನಿಗೆ ಆ ತಮ್ಮ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಅಂತೆ. ఆ పిల్లవాడు చనిపోవడం ఆమెకి ఇష్టం లేదు. ಆ ಮಗನು ಆ ತಮ್ಮನು ಸಾಯಿದ್ದು ಅವ್ರಿಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. ఎలాగైనా ఈ పిల్లవాడిని నేను కాపాడాలి. ಆ ಮಗನನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಾವು ಕಾಪಾಡಬೇಕು ಅಂದ್ಕೊಂಡು ఆ నైల్ దగ్గరికి వెళ్ళి ಆ ನೈಲ್ ನದಿ ಹತ್ರ ಹೋಗಿ ఒక పొద చాటుని దాక్కుని
ಮರದ ಹಿಂದಕ್ಕೆ ಬಚ್ಚಿಟ್ಕೊಂಡು నా తమ్ముడికి ఏమవుతుంది, ನನ್ನ ತಮ್ಮನಿಗೆ ಏನಾಗುತ್ತೆ, మొబైల్ నీళ్ళు వచ్చి కొట్టుకుపోతాయా, ನೀರು ಬಂದು ಬಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೋದಾ, లేకపోతే ఎవరైనా తీసేసుకుంటారా, ಯಾರಾದ್ರೂ ತೆಗೆದುಕೊಳ್ತಾರ, ಏನಾಗುತ್ತಪ್ಪ, ఎలాగైనా నా తమ్ముడు నాకు కావాలి, ಏನಾದ್ರೂ ಮಾಡಿ ನನ್ನ ತಮ್ಮನ ನಾನು ಕಾಪಾಡ್ಬೋದು. ఎప్పుడు చనిపోవడం నాకు ఇష్టం లేదు ఆ తమ్మను సత్తోಗೋದು ನನಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ అని ఆ పిల్లవాడిని చాలా భద్రంగా చూస్తా ఉందంట. ಆ ಥರ ಅಂದ್ಕೊಂಡು ಆ ಮಗುವನ್ನ ತುಂಬಾ ಭದ್ರವಾಗಿ ಕಾಪಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾಳೆ. ఇంతలోపల ఏమైపోయిందంటే ಇಷ್ಟರೊಳಗೆ ಏನಾಯ್ತು ಅಂದ್ರೆ ఫరో కుమార్తె ಫರೋ ಕುಮಾರ್ ಮಗಳು ఆ నది దగ్గరికి వచ్చింది. ಆ ನದಿ ಹತ್ರ ಬಂದು, నది దగ్గరికి ఒకటే రాలేదు, ಒಬ್ಳೆ ಬರ್ಲಿಲ್ಲ ನದಿ మీరు ಹತ್ರ. ఒకరే వెళ్తారా, ఎవరైనా ನದಿ ಹತ್ರ ಯಾರಾದ್ರೂ ಒಬ್ಳೆ ಹೋಗ್ತೀರಾ ನೀವು? భయం కదా, ಹೆದರಿಕೆ ಅಲ್ವಾ ನಿಮ್ಗೆ? నీళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అందరికీ భయం, ನೀರ್ ಹತ್ರ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಎಲ್ಲರಿಗೂ ಹೆದರಿಕೆನೆ ಅಲ್ವಾ? ఆ నీళ్ళ దగ్గర ఎంజాయ్ చేయాలంటే కూడా ఒకరే ఎంజాయ్ చేయరు, ನೀರ್ ಹತ್ರ ಹೋಗಿ ಎಂಜಾಯ್ ಮಾಡ್ಬೇಕು ಅಂದ್ರೂ ಸಹ ಒಬ್ರೇ ఫ్రెండ్స్ అందరూ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. కలిసి వెళ్తారు. ನಮ್ಮ ಸ್ನೇಹಿತರೆಲ್ಲರೂ ಸೇರಿ ನಾವು ಹೋಗ್ತೀವಲ್ವಾ? అలాగే ఈ ఫరో కుమార్తె ఏం చేసిందంటే ಅದೇ ರೀತಿಯಾಗಿ ಈ ಫರೋ ಮಗಳು ಸಹ ಏನ್ ಮಾಡಿದ್ದಂದ್ರೆ తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకుందంట, ತನ್ನ ಸ್ನೇಹಿತರನ್ನೆಲ್ಲಾನು ಕರ್ಕೊಂಡು ಹೋದಂತೆ. నది దగ్గర మంచిగా స్నానం చేద్దాము, ನದಿ ಹತ್ರ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಸ್ನಾನ ಮಾಡಿ బాగా ఆడుకొని వద్దామని వెళ్ళారు. ಚೆನ್ನಾಗಿ ಆಡ್ಕೊಂಡು ಬರೋಣ ಅಂತೇಳಿ ಹೋದ್ರು. అక్కడ వెళ్ళిన వెంటనే ಅಲ್ಲಿ ಹೋದ ನಂತರ అక్కడ తనకు ఒక బాక్స్ కనిపించేసింది. ಅಲ್ಲಿ ಒಂದು ಬುಟ್ಟಿ ಕಾಣಿಸ್ತು. ఏం బాక్స్ అది? ಆ ಬುಟ್ಟಿ ಏನದು? మరి మిరియాము వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ಅವ್ರ ತಮ್ಮನು ಅವರಿರೋ ಎಲ್ಲರೂ ಅಲ್ಲಿದ್ದಾರೆ. మోషే ఆ బాక్స్ లో ఉన్నాడు. ಮೋಶೆನು ಆ ಬುಟ್ಟಿನಲ್ಲಿದ್ದಾನೆ. అయితే ఈమె ఏదో బాక్స్ లే అనుకుంది, ಆದ್ರೆ ಈಕೆ ಯಾವುದೋ ಬುಟ್ಟಿ ಬಿಡು ಅನ್ಕೊಂಡಿದ್ಲು. అనుకుని తన ఫ్రెండ్స్ చెప్పిందంట. ಆ ನಂತರ అక్కడ కనిపిస్తా ఉంది, ಅಲ್ಲೇನೋ ಒಂದು ಬುಟ್ಟಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ, మీరు వెళ్ళి తీసుకురండి అని చెప్పింది. ನೀವು ಹೋಗಿ ತಗೊಂಬರ್ರಿ ಅಂತ ಹೇಳಿದ್ರಂತೆ. సరే వాళ్ళు వెళ్ళారు, ಆದ್ರೆ ಅವ್ರು ಹೋದ್ಲು, తీసుకొచ్చారు. ತಗೊಂಬಂದ್ರು. తీసుకొచ్చిన వెంటనే ತಗೊಂಬಂದ ನಂತರ ఆ బాక్స్ లో ఏముందో చూడాలి, ಆ ಬುಟ್ಟಿನಲ್ಲಿ ಏನಿದೆ ಅಂತ ನೋಡ್ಬೇಕಂತೇಳಿ తీసారంట. ತೆಗೆದ್ರಂತೆ. తీసిన వెంటనే ತೆಗೆದ ನಂತರ ఏముంటుందో అనుకున్నారు వాళ్ళు. ಏನೋ ಇದೆ ಬಿಡು ಅನ್ಕೊಂಡ್ರು ಅವರು. అయితే ಆದ್ರೆ అక్కడ చిన్న పిల్లవాడు ఉన్నాడు. ಆ ಬುಟ್ಟಿನಲ್ಲಿ ಒಂದು ಚಿಕ್ಕ ಮಗು ಇದೆ. ఆ పిల్లవాడు, చిన్నపిల్లలు ఏం చేస్తారు, ಆ ಬುಟ್ಟಿನಲ್ಲಿರುವಂತ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಹೇಳಿ? చిన్నపిల్లలు ఎప్పుడైనా ఏడవటమే, ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಯಾವಾಗ್ಲೂ ಅಳ್ತಾನೆ ಇರ್ತಾರೆ. అదే వచ్చి వాళ్ళకి ಅದೇ ಅದೇ ಬರುತ್ತೆ ಆ ಮಕ್ಕಳಿಗೆ ಅಷ್ಟೇ. ఎంతసేపటి నుంచి ఉన్నాడో ఏమో, ಯಾವಾಗಿಂದ ಇದ್ದಾನೋ ಏನೋ చాలా ಅದ್ರಲ್ಲಿ ఆకలేస్తుండొచ్చు. ತುಂಬಾ ಹೊಟ್ಟೆ ಹಸಿವಾಗಿರ್ಬೋದು. ఆ బాక్స్ తెచ్చిన వెంటనే ಆ ಬುಟ್ಟಿಯನ್ನು ತೆಗೆದ ತಕ್ಷಣ ఆ పిల్లవాడు ఏడుస్తూ కనిపించాడంట. ಆ ಮಗನು ಅಳ್ತಾ ಕಾಣಿಸ್ಕೊಂಡಂತೆ. ఇంకా మిరియామ అక్కడ ఉండలేకపోయింది. ಮೀರಮ್ಮ ಅಲ್ಲಿ ಇರ್ಲಿಕ್ಕೆ ಆಗ್ಲಿಲ್ಲ. మోషే వాళ్ళ అక్క ಮೋಶೆಯವರ ಅಕ್ಕ పరిగెట్టుకుంటూ వచ్చిందంట. ಓಡಿ ಬಂದಳಂತೆ ಅಲ್ಲಿಗೆ. ఫరో కుమార్తె దగ్గరికి వచ్చింది. ಫರೋ ಕುಮಾರ್ ನಮ್ಮ ಮಗಳ ಹತ್ರ ಬಂದು ఆమెతో చెప్తా ఉంది, ಆಕೆಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ, నీకు ఈ పిల్లవాడిని పెంచుకోవడం ఇష్టమేనా? ನಿನಗೆ ಈ ಮಗುವನ್ನು ಬೆಳೆಸ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ತುಂಬಾ ಇಷ್ಟನಾ? ఏం ఆలోచించలేదు ఈమె. ಹಾಗಂದಾಗ ಈಕೆ ಏನೂ ಆಲೋಚನೆ ಮಾಡಲಿಲ್ಲ. వెంటనే ఆ క్వశ్చన్ అడుగుతా ఉంది, ಬೇಗನೆ ಈ ಪ್ರಶ್ನೆ ಆಗ್ತಿದ್ದಾಳೆ. మరి పెంచుకోవాలంటే, ನಾವು ಬೆಳೆಸ್ಕೋಬೇಕಂದ್ರೆ, చిన్నపిల్లల్ని పెంచాలంటే చాలా కష్టం. ಚಿಕ್ಕ ಮಗುವನ್ನು ಬೆಳೆಸ್ಬೇಕಂದ್ರೆ ತುಂಬಾನೇ ಕಷ್ಟ. కాబట్టి మోషే అక్క ఏమంటుందంటే, ಹಾಗಾಗಿ ಮೋಶೆ ಅಕ್ಕ ಏನಂತಿದ್ದಾಳಂದ್ರೆ, ఈ పిల్లవాడిని పెంచడానికి ಈ ಮಗುವನ್ನು ಬೆಳೆಸೋದಕ್ಕೆ ఎవరైనా ఒక దారిని పిలుచుకొని రానా ಯಾರಾದ್ರೂ ಒಬ್ಬ ಮನೆ ಕೆಲಸದವ್ರು ಕರ್ಕೊಂಬರಲ್ಲ అని ఫరో కుమార్తెను అడిగింది. ಆ ಥರ ಫರೋ ಮಗಳನ್ನು ಕೇಳಿದ್ಲು. ఆమె వెంటనే ಆಕೆ ಬೇಗನೆ సరే వెళ్ళి పిలుచుకొని రా అని. ಸರಿ ಹೋಗಿ ಕರ್ಕೊಂಬ ಅಂತ ಹೇಳಿದ್ಲು. ఎవరిని పిలుచుకొని రావాలి? ಯಾರು ಕರ್ಕೊಂಬರ್ಬೇಕು? ఈ మిరియామ చాలా తెలివైనది. ಮಿರಿಯಮ್ಮ ತುಂಬಾನೇ ಬುದ್ಧಿವಂತಳು. ఆమె వెళ్ళి వాళ్ళ అమ్మనే పిలుచుకొని వచ్చేసింది. ಆಕೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಅವ್ರ ಅಮ್ಮನೇ ಕರ್ಕೊಂಡ್ಬಂದ್ಲು. ఆమె వచ్చిన తర్వాత ಆಕೆ ಬಂದ ನಂತರ ఫరో కుమార్తె చెప్తా ఉంది, ಫರೋ ಮಗಳು ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ, ఈ పిల్లవాడిని ಈ ಮಗಳನ್ನು నా కోసం పెంచు, ನನಗೋಸ್ಕರ ಸಾಕು, నేను నీకు జీతం ఇస్తాను. ನಾನು ನಿನಗೆ ಸಂಬಳವನ್ನು ಕೊಡುತ್ತೇನೆ. వాళ్ళ అమ్మకి ఎంత సంతోషమై ఉంటుంది. ಅವ್ರ ಅಮ್ಮಂಗೆ ಎಷ್ಟು ಸಂತೋಷವಾಗಿರ್ಬೋದು. చాలా సంతోషంగా తీసుకొని వెళ్ళింది. ತುಂಬಾ ಸಂತೋಷದಿಂದ ತಗೊಂಡು ಹೋದ್ಲು. ఫరో కుమార్తె కొరకు ఆమె పెంచింది. ಫರೋ ಮಗಳಿಗಾಗಿ ಬೆಳೆಸಿದ್ಲು. ఇప్పుడు మనం మోషేను మనం గమనించినట్లయితే, ನಾವು ಮೋಶೆಯನ್ನು ಗಮನಿಸಿದಾದ್ರೆ, మోషే ఏ దినాల్లో పుట్టాడు? ಮೋಶೆ ಯಾವ ದಿನದಲ್ಲಿ ಹುಟ್ಟಿದನು? ఆ దినాల్లో ಆ ದಿನಗಳಲ್ಲಿ మరణం సంభవిస్తూ ఉంది. ಮರಣ ಸಂಭವಿಸ್ತಾ ಇತ್ತು. పుట్టిన మగ పిల్లవాళ్ళందరూ కూడా చనిపోతున్నారు.
ಆ ದಿನಗಳಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತ ಗಂಡು ಮಕ್ಕಳೆಲ್ಲರೂ ಸಾಯ್ತಾ ಇದ್ರು. రాజాజ్ఞకు భయపడి ರಾಜ ಆಜ್ಞೆಗೆ ಭಯಪಟ್ಟು చాలా మంది తమ పిల్లవాళ్ళని నైల్ నదిలో పడేస్తున్నారు. ತುಂಬಾ ಜನರು ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ನೈಲ್ ನದಿಯಲ್ಲಿ ಹಾಕ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే ಆದ್ರೆ మోషే యొక్క తల్లిదండ్రులు ఆ విధంగా చేయలేదు. ಮೋಶೆಯ ತಂದೆ ತಾಯಿಗಳು ಆ ರೀತಿಯಾಗಿ ಮಾಡಲಿಲ್ಲ. ఎందుకంటే ಯಾಕೆಂದರೆ మోషే విషయమై ಮೋಶೆ ವಿಷಯವಾಗಿ దేవుని యొక్క సంకల్పం ఉంది. ದೇವರ ಒಂದು ಸಂಕಲ್ಪ ಇದೆ. దేవుడు ఒక ఉద్దేశించాడు. ದೇವರ ಒಂದು ಉದ್ದೇಶವನ್ನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఈ పిల్లవాడు పెద్దగైన తర్వాత ಈ ಮಗನು ದೊಡ್ಡವನಾದ ನಂತರ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించాలి. ಇಸ್ರಾಯೇಲರ ಜನರೆಲ್ಲರನ್ನು ಬಿಡಿಸಬೇಕು. అందుకోసం నేను ఈ పిల్లవాడిని పుట్టించాను. ಅದಕ್ಕೋಸ್ಕರನೇ ನಾನು ಈ ಮಗನನ್ನು ಹುಟ್ಟಿಸಿದ್ದೀನಿ. కాబట్టి దేవుని చిత్తంలో ఉన్నారు కాబట్టి ದೇವರ ಚಿತ್ತದಲ್ಲಿದ್ದಾನೆ. ಆದ್ದರಿಂದ అక్కడ మరణం ఉన్నప్పటికీ కూడా ಅಲ್ಲಿ ಮರಣವಿದ್ದಾಗೂ ಸಹ మోషే చనిపోలేదు. ಮೋಶೆ ಸತ್ತು ಹೋಗಲಿಲ್ಲ. ದೇವರು అందరికీ కరుణ ఇచ్చాడు. ಎಲ್ಲರಿಗೂ ಕರುಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. మనం చూసినట్లయితే ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ మోషే తల్లిదండ్రులు దాచిపెట్టారు. ಮೋಶೆ ತಂದೆ ತಾಯಿಗಳು ಬಚ್ಚಿಟ್ಟಿದ್ದಾರೆ. మరి మిరియాము మోషేను కాపాడడంలో ఉపయోగపడింది. ಮಿರಿಯಾಳು ಸಹ ಮೋಶೆಯನ್ನು ಕಾಪಾಡೋದರಲ್ಲಿ ತುಂಬಾ అదే రీతిగా దేవుడు ఫరో కుమార్తెను కూడా వాడుకున్నాడు. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಫರೋನ್ ಮಗಳನ್ನು ಸಹ వీళ్ళందరినీ వాడుకొని ಇವರೆಲ್ಲರನ್ನು ಉಪಯೋಗಿಸಿಕೊಂಡು మోషేను సజీవ లెక్కలో ఉంచాడు. ಮೋಶೆಯನ್ನು ಸಜೀವನನ್ನಾಗಿ ಉಳಿಸಿದನು. ఈ రోజు మనము సజీవులుగా ఉన్నాం. ಈ ದಿನ ನಾವು ಸಜೀವರಾಗಿದ್ದೀವಿ. ప్రపంచమంతా కూడా ಪ್ರಪಂಚವೆಲ್ಲ మరణము ఏలుబడి చేస్తా ఉంది. ಮರಣವು ಆಳ್ವಿಕೆಯನ್ನು ನಡೆಸ್ತಾ ಇದೆ. ఎవరు ఊహించని రీతిగా ಯಾರು ಊಹಿಸದ ರೀತಿಯಲ್ಲಿ అనేకులు చనిపోతా ఉన్నారు. ಅನೇಕ ಜನರು ಸಾಯ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు మనల్ని ఇంకా కాపాడుతున్నాడు. ದೇವರು ಅದರ ನಮ್ಮನ್ನು ಇನ್ನೂ ಸಹ ಕಾಪಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. మనం ఏదో గొప్పవారమని ఉంచలేదు దేవుడు. ನಾವೇನಾದ್ರೂ ಉನ್ನತವರು ಅಂತಲ್ಲ. మనం ఈ విధంగా కాపాడడానికి ನಾವು ಈ ರೀತಿಯಾಗಿ ಕಾಪಾಡೋದಕ್ಕೆ దేవుడు ఎంతో మందిని వాడుకుంటున్నాడు. ದೇವರು ಎಷ್ಟೋ ಜನರನ್ನು ಬಳಸ್ಕೊಳ್ತಿದ್ದಾರೆ. ఎంతో మంది మన కోసం ప్రార్థన చేస్తున్నారు. ಎಷ್ಟೋ ಜನ ನಮಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ఎందుకంటే ಏಕೆಂದರೆ దేవుడి చిత్తం మన విషయంలో ఉంది. ದೇವರ ಚಿತ್ತ ನಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿದೆ. మనం పుట్టినప్పటి నుంచే దేవుడు తన యొక్క ఉద్దేశంను మన పట్ల నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. ನಾವು ಹುಟ್ಟಿದಾಗಿಂದಲೇ ದೇವರು ನಮ್ಮ ನಿಮಿತ್ತವಾಗಿ ಉದ್ದೇಶವನ್ನು ನೆರವೇರಿಸುವಾತನಾಗಿದ್ದಾನೆ. ముందిన దినాಗಳಲ್ಲಿ దేవుడు ఇంకా మోషేను ఏ విధంగా వాడుకున్నాడో మనం నేర్చుకుందాం. ಮೋಶೆಯನ್ನು ಇನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಬಳಸಿಕೊಂಡಿದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನಾವು ಕಲ್ತ್ಕೊಳ್ಳೋಣ. ನಾವು ಸಹ దేవునికి చిత్తమును మనం నెరవేర్చేవారంగా ఉండాలి. ದೇವರ ಚಿತ್ತವನ್ನು దేవుడు ನೆರವೇರಿಸುವವರಾಗಿರಬೇಕು. మనల్ని ఇంతవరకు కాపాడుతున్నాడు. ದೇವರು ಇಲ್ಲಿಯವರೆಗೂ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡ್ತಿದ್ದಾರೆ ಅಂದರೆ దేవుడికి వందనస్తులమై ఉండాలి. ಆತನಿಗೆ ಕೃತಜ್ಞರಾಗಿರಬೇಕು. మన విషయంలో దేవుని చిత్తం ఏదో మనం ఎరగవలసిన వారంగా ఉన్నాం. ನಾವು ನಮ್ಮ ವಿಷಯವಾಗಿ ದೇವರ ಚಿತ್ತವೇನೆಂಬುದನ್ನು ತಿಳಿಯಬೇಕಾಗಿದೆ. మనం ఇంకా మోషే గురించి తెలుసుకుందాము. ನಾವಿನ್ನು ಮೋಶೆ ಕುರಿತು ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. కాబట్టి సమయానికి మీరు దేవుని సన్నిధికి రండి. ಸಮಯಕ್ಕೆ ನೀವು ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಬನ್ನಿ. దేవుని మాటలు విని ದೇವರ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ దీవెన పొందవలసిందిగా ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಬೇಕಾಗಿ ప్రభు నామపేట మనవి చేసుకుంటాం. ప్రభు యేసువిನ నామದಲ್ಲಿ ప్రార్థನೆ ಮಾಡಿ ప్రార్థన చేసి ఈరోజు కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. ప్రేమల మా ప్రభువా, పరిశుద్ధమైన దేవా, నీ ఘనమైన నామానికి వందనం చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి వందనములు తండ్రి. మరి ఈ వీడియో కార్యక్రమాన్ని చూసిన పిల్లలందరినీ కూడా మీరు దీవించి దాన్ని గ్రహించుటకు వారికి కావాల్సిన జ్ఞానం దయచేయండి ప్రభా. ముందు దినాల్లో కూడా కావాల్సిన కృపను చూపించమని వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.